మెదక్లో జంతు వధ నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గోరక్షకులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు ప్రకటించారు. మెదక్ వెళ్లేందుకు ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బీజేపీ శ్రేణులు కూడా మెదక్లో బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ముందస్తుగా ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ వెళ్లేందుకు ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మెదక్ లో గోవధ చేసేందుకు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనేటువంటి సమాచారంతో బీజేవైఎం కార్యకర్తలు మరొక వర్గం అంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంట్లో కత్తిపోట్లతో ఒక యువకుడు మృత్యువాత పడడంతో మరొక యువకుడు రాళ్ల దాడిలో తీవ్ర గాయాల పాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ క్రిమినల్ గొడవలు తలెత్తడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ 144 సెక్షన్ విధించడం జరిగింది. అయితే గోవధ చేస్తున్నటువంటి సమాచారంతో ముంబైలో ఉన్నటువంటి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాను మెదక్ వెళ్తున్నాననేటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో ముంబై నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే మరోసారి అక్కడ రాజాసింగ్ వెళ్తే శాంతి భద్రతల విఘాతం కలుగుతాయని భావించినటువంటి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అక్కడ రాజాసింగ్ వెళ్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం ఉంటుందని భావించినటువంటి పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం అతన్ని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం అక్కడ ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో అరుణ్ అనేటువంటి యువకులు కత్తిపోట్లకు గురి కాగా నార్సింగ్ అనేటువంటి యువకుడుకు రాళ్ల దాడిలో గాయపడడంతో అతను ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అక్కడ 144 సెక్షన్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి అక్కడ వెళ్ళడానికి లేదు, తిరగడానికి లేదు. మరోవైపు 144 సెక్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో బయట వ్యక్తులు మెదక్ లేక అనుమతి లేదనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. అందులో భాగంగానే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నామనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.